ఇప్పుడు మనం 6th ఆర్గానిక్ మేళాలో ఉన్నాము. ఇప్పుడు మనము శ్రీనాథ్ గారు శ్రీకాకుళం నుంచి ఆర్గానిక్ మేళాలో స్టాల్ వేసిన దేశీ విత్తనము వాటి యొక్క ప్రాముఖ్యత తెలియపరుస్తారని మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. మాట్లాడండి. నమస్తే అండి. 6వ ఆర్గానిక్ మేళాకి వచ్చినటువంటి ఆహ్వానితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఫామ్లో ప్రత్యేకంగా ఎక్కువగా దేశవాళీ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. మరి దేశవాళీ విత్తనాల్లో కొన్ని దేశవాళీ విత్తనాలు మనకి చూసుకుంటే ఇక్కడ మైసూరు మల్లిగ, చింతలూరు సన్నాలు, కుజీ పటాలియా ఇవి ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి మేము ఇవ్వగలం. మరి ఇకపోతే నారాయణ కామిని, ఒరిస్సా బాస్మతి, కాలాజీరా, కాలా బట్టి, రత్నచోడి, కుంకుమసాలి, బహురూపి, చిట్టిముత్యాలు, కోతంబరి, పరిమళ సన్నాలు, ఇలపు సాంబా, తులసి బాసో, ఇంద్రాణి, కాలా నమక్, చిన్నీ కామిని, సొరిస పూల, కాకుడు మంజి, హరియాందాన్, మేఘనాథ్, మాపిలై సాంబా, నవారా, కాకా చెంప, బర్మా బ్లాక్, కబీర్ అసాల్, నిమ్మలా సేరు, రాజముడి మరియు దూదేశ్వరు. ఈ రకాలు కేవలం విత్తన అభివృద్ధి కొరకు మాత్రమే 1 కేజీ, అర కేజీ వరకు ఇవ్వగలం. ఎందుకంటే ఇవన్నీ కూడా మా విత్తన ఫామ్లో చిన్న ఫామ్స్లో మనము వేసినటువంటి విత్తనాలు. ఇది తర్వాత ఇందులో మన మిత్రుడు స్వామి ఆనంద స్వామి, ఆయన ఫోన్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. 9949359008. మరి ఆయన ఫోన్ నెంబర్ ఆయన ఒకసారి చెప్పారు. కబిరసాలు, నిమ్మలాసేరు, అదేవిధంగా కబిరసాలు, నిమ్మలాసేరు, రాజమూడి అండ్ దూదేశ్వర్ ఈ 4 రకాల విత్తనాన్ని కేవలం 1 కేజీ వరకు విత్తన అభివృద్ధి కొరకు మాత్రమే ఆయన ఇవ్వగలరు. వాటి గురించి మీరు ఆయన్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఉన్నటువంటి ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ట్యాగ్స్ వేయడం జరిగింది. ఇది చిట్టిముత్యాలు అండి. ఇది చూడండి, చిట్టిముత్యాలు. ఈ ఎర్రగా ఉంటాయి ధాన్యం, బియ్యం అయితే తెల్లగా ఉంటాయి, రౌండ్ షేపు, పలావ్కే ప్రత్యేకమైనటువంటిది. మనం ఎక్కువ రాజులు చిట్టిముత్యాలు, రాజులు పలావ్ అంటారు. అందులో వాడే చిట్టిముత్యాలు అనేవి హైబ్రిడ్ చిట్టిముత్యాలు, అవి తెలంగాణలో పండిస్తారు. కానీ ఇవి దేశవాళీ చిట్టిముత్యాలు. వీటితో పలావ్ ఇంకా రుచిగా ఉంటుంది. తర్వాత ఇది సిద్ధసన్నాలండి. ఇది చాలా యూనిక్ క్రాప్. ఇది పండిపోయిన 4 రోజుల వరకు కోయకపోయినా ఇది పండాలదు. ఇది చాలా గట్టి పంట. అదేవిధంగా ఇది నిమ్మలాసేరు. ఇది మన స్వామి దగ్గరే సేకరించినటువంటిది. అదేవిధంగా ఇది ఒరిస్సా బాస్మతి అండి. ఇది కొంచెం బాస్మతి కన్నా కొంచెం ముతకగా ఉంటుంది. బిర్యానీకి చాలా అనుకూలమైనటువంటి రైసు. ఇది ఒరిస్సాలో సుందరగఢ్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఈ విత్తనాన్ని ఈ రోజు వరకు కూడా భద్రపరిచారు. కాబట్టి దీన్ని సుందరగఢ్ బాస్మతి లేదా ఒరిస్సా బాస్మతి అని పిలుస్తారు. ఒరిస్సా బాస్మతి మంచి ఫ్లేవరు. మనకి మార్కెట్లో దొరికినటువంటి హైబ్రిడ్ బాస్మతి కన్నా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది. తర్వాత ఇది సునహరి అండి. సునహరి రకము. సునహరి సేమ్ బహురూపులాగే ఉంటుంది. బహురూప్కి దీనికి పెద్దగా తేడా అంటే ఏమి కనిపించదు. మరి అంత పర్టికులర్గా దాటి గురించి స్టడీ చేస్తే కానీ తెలీదు. ఇది కొంచెం బహురూపం మీద ఒక 20 రోజులు ముందు కోతకు వస్తుంది. అదే ఒక్క తేడా, అంతకుమించి తేడా ఏమి కనిపించదు. తర్వాత ఇది బహురూపి అండి. ఇది బహురూపి. ఇది కూడా సేమ్ చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. వీటితో అటుకులు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అదేవిధంగా వీటి రవ్వను మనము ఇడ్లీగా చేసుకున్నా లేదా ఈ అన్నం కూడా, ఈ బహురూపి అన్నం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ బహురూపి వచ్చేసి బహురూపి బియ్యం. బహురూపి బియ్యం. ఇది జనరల్గా భోంచేస్తే మధ్యాహ్నం 1 గంటకు భోంచేస్తే 4 గంటలకు ఆకలి వేస్తుంది. కానీ దేశవాళీ వెరైటీస్ కొంచెం ఈ కలర్లో తినాలి. సెమీ పాలిష్ అంటారు మన భాషలో. దీన్ని ఇలా తింటే మధ్యాహ్నం స్నాక్స్, టీ అవసరం ఉండదు. ఒకసారి మీకు ఏమైనా దీనిపైన డౌట్ ఉంటే ఒకసారి మీరు ప్రయత్నించి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్
ఇది కాలా నమక్ అండి. ఇది చిన్నపిల్లలకి కాలా నమక్. చిన్నపిల్లలకి మంచి పోషకాహారం ఇది. అధిక పోషకాలు కలిగిన బియ్యం కాలా నమక్. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. నేనైతే నా దగ్గర ఒక 3 వేరియంట్స్ ఉన్నాయి, కానీ ఒకటే తేవడం జరిగింది. కాలా నమక్ ఎర్లీ ఉంది, మీడియం ఉంది, లాంగ్ ఉంది. ఇది కబిరసాల్ అండి. ఇది ఇది మన ఈస్టర్న్ ఘాట్స్లో, ఇది వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చిన వెస్ట్ బెంగాల్ వెరైటీ. ఇది వెస్ట్ బెంగాల్. ఇది ఇస్క్రావల్ అండి. ఇది మన తూర్పు ఇస్క్రావల్ ఈస్టర్న్ ఘాట్స్. మన వాతావరణానికి అనుకూలమైనటువంటిది. ఇది పలావ్ కూడా చాలా బాగుంటుంది. ఇది పలావ్కి చిట్టుముచ్చాల కన్నా ఇది పలావ్కి చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. మన వాతావరణానికి అనుకూలమైనటువంటి బియ్యం, రైస్ వెరైటీ. పూర్వం ఇవి ప్రతి గ్రామంలో కూడా ఇస్క్రావులు అందరు రైతులు హత్తి విప్లవం రాకముందు చేసేవారు, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత పోయింది. హత్తి విప్లవం వచ్చిన తర్వాత. ఇది కాలాజీరా అండి. కాలాజీరా జీలకర్ర సైజులో ఉంటాయి ధాన్యం, కానీ బియ్యం తెల్లగానే ఉంటాయి. అదేవిధంగా ఇది ఢిల్లీ బాస్మతి అండి. ఇది ఢిల్లీ బాస్మతి. ఇది మైసూర్ మల్లిక రెగ్యులర్ వెరైటీ. చిన్నపిల్లలకి మంచి పోషకాలు కలిగిన బియ్యము. అది కూడా సింగిల్ పాలిష్గా తింటే మంచిది. చెప్పు, సింగిల్ పాలిష్గా తినాలి. ఒంటి పట్టు బియ్యము లేదా సింగిల్ పాలిష్గా తినాలి. ఇది రత్నచోడి. ఇవి రత్నచోడి సైనికుల బియ్యము. ఇవి కుంకుమసాలి బియ్యము. కుంకుమసాలి ఉపయోగం చెప్పండి సార్. కుంకుమసాలి ఇది రక్తంలో ఉన్నటువంటి క్లాట్స్ ఏవైతే ఉంటాయి, బ్లడ్లో క్లాట్స్ ఉంటాయి కదా, బ్లడ్ క్లాట్స్ కుజిపటాలియా విత్తనం. ఇది రక్తసాలి కుంకుమసాలి బియ్యము. ఇవి మన చింతలూరు సన్నాలు. చింతలూరు అనే గ్రామము తూర్పుగోదావరి నుంచి వచ్చిన విత్తనం. ఇది చింతలూరు సన్నాలు, వెరీ ఫైన్ వెరైటీ రైస్. చూస్తున్న విత్తనము తులసి బాసో. జగన్నాథ స్వామి, పూరి జగన్నాథ స్వామి గారికి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.